ఆదరణ కావాలి. ఓదార్పు ఇవ్వగలిగిన వారు ఎవరు? చెప్పండి. దుఃఖపడేవారికి ఏం కావాలి? యేసు కావాలి. దుఃఖపడేవారికి ఏం కావాలి? యేసు కావాలి. దుఃఖపడేవారికి ఓదార్పు కావాలి. ఓదార్పుని ఎవరిస్తారు? చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి. యేసు. హల్లెలూయా. యేసు. హల్లెలూయా. కృంగిపోయిన వారికి, శ్రమలో ఉన్న వారికి, నలిగిపోయిన వారికి, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి, వ్యసనములు ఉన్నాయి, విడిపించబడలేక నలిగిపోతున్న వారికి ఎవరు కావాలి? యేసే. యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పారు. ఎవరు? ఉదయకాలంలో వాక్యం చెప్పినట్టు మన భారతదేశంలో చాలా ఎక్కువగా చేసే ప్రార్థన గురించి మాట్లాడారు. చాలా ప్రాచీన కాలం నుండి కదండి, వేదాల కాలం నుండి చేసే ప్రార్థన ఏంటంటే అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ కదా. మీ అందరికీ మాటలు తెలిసింది కదండి. సంస్కృతంలో ఉన్న చిన్న శ్లోకం. అసత్యంలో నుండి సత్యంలోనికి నన్ను నడిపించు అనేది మొట్టమొదటిది. తర్వాత తమస్సు అంటే చీకటిలో నుండి జ్యోతిర్మయుడైన దేవుడు. తమస్సోమ జ్యోతిర్గమయ. చీకటిగా ఉన్న నా బ్రతుకుని ఏం చేయాలి? జ్యోతిలాగా చేయాలి. హల్లెలూయా. దేవుని బతుకు 2వ అధ్యాయం రాస్తారు దేవుని వాక్యంలో, మీరు జీవవాక్యము చేత పట్టుకుని జ్యోతుల వలె ఉన్నాడు అని కదండి. జీవవాక్యమును చేత పట్టుకుని ఈ చీకటి లోపల ఎలా ఉన్నారు? జ్యోతుల వలె ఉన్నారు. హల్లెలూయా. చీకటిగా ఉన్న జీవితాలను, నా జీవితాన్ని ఏం చేయాలి? ప్రకాశమానమైన జీవితంగా చేయాలి. తర్వాత మృత్యువులో ఉన్న నా జీవితం. మనుషులందరికీ తెలుసు చనిపోతామని కదండి. మీకు ఎవరికైనా తెలియదా చచ్చిపోతామని? తెలుసా తెలీదా? కొంచెం రోగం వచ్చినాలేమో తొందరగా చచ్చిపోతామని బాధపడతా ఉంటారు. మనమేమో ఇప్పుడు చచ్చిపోతాం తెలవదు, ఏదో పెద్ద కోతులు కొడతాం, అదంతా ఇదంతా చేసి ఇంతేనండి కాదా. అందరం చనిపోతాం. ఎవరినో గోయింగ్ టైం ఉంది, అందరం చనిపోతాం. కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారు? మృత్యువులోకి నన్ను అమరత్వంలోకి నడిపించు అనే ప్రార్థన ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారు. వాటన్నిటికీ జవాబుగా దేవాదేవుడు ఈ లోకంలోనికి మన మధ్యకు ఎలా వచ్చారండి? సాత్వికుడిగా, దీనుడిగా, పరిశుద్ధుడిగా ఆయన మన మధ్యకు వచ్చారు. హల్లెలూయా. మన హృదయాల్లో ఉన్న వేదన, భయం అంతా ఆయన తొలగించి వేశారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలని. హల్లెలూయా. నేను ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా ఏమేమి పొందని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఒకసారి ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ద్వారా నాకు ఎటువంటి మేలు కలగలేదు అనే వారు ఎవరైనా ఉన్నారా? వారి కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. వారికి ఇంకా దేవుని సత్యాన్ని నేర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా నాకు ఎటువంటి మేలు కలగలేదు అని చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? హృదయపూర్వకంగా వాదపడటానికి కాదు, వాదమండి మాకైతే వాళ్ళని తోచలేదు, అలా వాదానికి కాదు. యేసుక్రీస్తు ద్వారా నాకు ఎటువంటి మేలు చెప్పండి. ఇష్టం లేదు కదా మాట్లాడటం? ఇష్టం ఉన్నా నిజంగా ఏ మేలు కలగపడండి, ఏ మేలు కొలవలేదనే చెప్పాలి. చెప్పండి, ఏ మేలు కొలవలేదు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నాను. చెప్పలేదు. సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నాను. హల్లెలూయా. 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 ఎవరు దుఃఖంలో ఉండడానికి వీలు లేదు. లోకంలో కొన్ని ఆచారాలు
పెట్టుకోలేని ఎవరైనా చనిపోతే ఏ పండుగ చేసుకోవాలి కదండి. ముఖ్యంగా క్రైస్తవులు కాని వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా ఉంటే ఏమి కొన్నిలో నొచ్చుకో, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. పూజా పురస్కారాలు చేయకూడదు. మరి ఆంధ్రప్రదేశ్ పద్ధతిలో పూజా పురస్కారాలు చేయకూడదు. దీపారాధన చేయకూడదు. ఏ పండుగ చేయకూడదు. దేవునికి ఆరాధన చేయడానికి మనిషి చనిపోవడానికి ఏం సంబంధం అంటే అసలు చెప్పండి. చచ్చిపోతే ఇంకా ఏడుస్తానే ఉన్నారు సంవత్సరం అంతా. చెప్పండి. ఎప్పుడు అప్పుడే కూర్చుని మన మధ్య మా బంధువులు ఒక అయితే చనిపోతే అక్కడ పరిస్థితి ఏంటంటే అప్పుడు బాగానే మాట్లాడుతుండేవారు. ఎవరు బాగానే ఎవరైనా మాట్లాడుతుందని చెప్పారు. అప్పుడు మా పెట్టారు. అప్పుడు మా పెట్టారు ఏంటి ఎందుకంటే ఏంటంటే ఎవరికైనా అనుకుంటారు ఎవరు నిజానికి కాదు, వాస్తవం చేస్తున్నాను చెప్తాను కదా. నేను మా నాన్నగారు ప్రభు సన్నిధికి చేరినప్పుడు యేసుక్రీస్తు గురించి ఎరిగిన వారు మాట్లాడుతూ వాళ్ళు చనిపోయారని చెప్పలేదు, మహిమ ప్రవేశం చేశారు, దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు, పరలోకం చేరారని చెప్పడం చాలా నిరీక్షణం తెలియజేస్తుంది. ఆ రోజున మేము ఇక్కడ నుంచి మన గురించి చాలా మంది వచ్చారు. అప్పుడు ఇక్కడ చర్చ లేదు. సో మేము ఆ రోజున అక్కడి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు లేదండి. కొద్దిగా సాయంకాలం రాత్రి 6 or 7 అయింది. అప్పుడు ఇంత వేగవంతమైన వాహనాలు లేవు, రోడ్లు కూడా బాగాలేదు కదండి. సరే అక్కడ మా ఊరు మంచి వరంగా ఉంటుంది మా ఊళ్ళో, అక్కడ పెట్టాం ఆ మృతదేహం మోర్టల్ రిమైన్స్. అయితే అందరూ వస్తున్నారు, అక్కడ కూర్చున్నారు కొంతమంది కొట్టుపడుతున్నారు. నిజంగానే అది అనుకోకుండా జరిగింది. ముందు ప్రభు తెలియజేశారు కానీ ఎంతో అది తట్టుకోలేనంతగా అనిపించింది. 56 years వయసులోనే మా నాన్నగారు జరిగింది. అయితే నేను చాలా మందికి ఈ మాటలు చెప్పి నేను ఏడవడం నాకు తెలుసు ఏడవడు చాలా తప్పు, దేవుడికి వెళ్ళిపోయాను సంతోషంతో ఉన్నాను. ఒక పక్కన లోపల కొంచెం వేరే ఉంది. అప్పుడు ఇలాగ వెళ్ళిపోయారు కదా దేవుడు ఎందుకో మరి నా ప్రార్థన ఒప్పుకోలేదు, కాన్ఫ్లిక్ట్లో చేసుకున్నాను సరే అనుకుంటున్నాను. అయితే వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తున్నాను. నా కర్ణాటక కూడా ఉన్నారు, ఈజ్ అరౌండ్ 90 years. ఆయన నా దగ్గరికి వచ్చి మీరు పలకరిస్తారు ఇక్కడ వాళ్ళని పలకరిస్తారు కానీ నాకంటే 12 ఏళ్ళు ఇస్తున్నాడు, చచ్చిపోయి నాకు ఏడు పోతుంది, నేను ఏడుస్తున్నాను, నువ్వు పలకరిస్తావు ఎంత నేను చెప్పాను. ఎవరు పలకరిస్తే ఏమైంది అన్న ముందులా మాట్లాడతామా కదండి. క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. హల్లెలూయా. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు యేసుక్రీస్తునందున్న వారికి మరణము లేదు, మృత్యువు ఇంకను లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు మృతి చెంది తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నీవు సంపూర్ణంగా నీ జీవితాన్ని అంటుకట్టుకొని జీవించాలి కదండి. యు మస్ట్ బి ఎన్గ్రాఫ్టెడ్ ఇంటూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో నీ జీవితం అంటుకట్టబడాలి. ఏం కావాలండి చెప్పండి గట్టిగా, అంటుకట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో నీ జీవితం సంపూర్ణంగా ఏమైపోవాలి, మిళితమైపోవాలి, మరి అల్లుకుపోవాలి. అది అసలు మొదలు కారణమేదో అల్లుకుపోయిన కారణమేదో తెలియనంతగా అల్లుకుపోవాలి. హల్లెలూయా. నీకు క్రీస్తుకు ఇక ఎటువంటి వ్యత్యాసము కనబడడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూసిన వారు ఎవరు చూడాలి? యేసుక్రీస్తునే చూడాలి. హల్లెలూయా. అది గొప్ప భాగ్యం. అది మన టార్గెట్ అయినారు. ఈ వ్యాపారం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, మరి ఈ చదువు చదవాలి, ఇవన్నీ ఉండవచ్చు పర్వాలేదు. కానీ అసలు మన జీవితంలో ఉండవలసిన ఒక్క టార్గెట్ అది. ఎలా ఉండాలి? దాన్ని చూసిన వాడు చెప్పండి, దాన్ని చూసిన వాడు నిద్రపోతున్నారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నిద్రపోతుందా
తొందరగా నిద్రపోయి అలవాటు మీరు మంచివాళ్ళు అయితే. ఎందుకంటే ఎర్లీ టు ప్రేయర్, తొందరగా పడుకోవాలంటే తొందరగా లేవాలంటే మంచి హ్యాబిటే. కానీ మరి టూ ఎర్లీ కదండి. 8 పడుకోవడం అనేది 8:30కే మరీ ముందుగా తొందరగా చిన్నపిల్లలు పడుకుంటారు. చెప్పాను కదా, చిన్నపిల్లలు వంటి వారైతేనే కానీ పర్లోకి రాజ్యంలో చేయాలంటే ఏం చేయాలండి? చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు పాలు తాగితే పడుకోవడం అంతేనా కదా. నెల రోజులు పిల్లలు చూసామంటే 24 అవర్స్లో 22 అవర్స్ నిద్రపోతానే ఉంటారు కదా. ఎంత సంతోషం మనకు కూడా భాగ్యం ఇస్తే. హల్లెలూయా. అంతేనా? ఏమండి అలా పడుకోవడం ఇస్తేనా? పడుకోవాలి సుమా, పడకపోతే బెడ్ సోర్స్ వస్తాయి, పడుకోవద్దు. చాలా ప్రమాదం పడిపోతారు. ఎవరైనా కోరికలు కలిగి ఉండదు. ఒకసారి మా స్నేహితుడు చెప్పాడు, చిన్న బుక్ కదండి, చిన్నప్పుడు ఉంటారు కదా స్నేహితులు, అసలు స్కూల్ మానేద్దామని ఒక్కరోజు కూడా జనం రావట్లేదని పక్కన ముందు ఉల్లిపాయలు పెట్టుకున్నాను. నిజంగానే జనం వచ్చిన 2 రోజులు అందరినీ పడుతుంటే గోరి బాబాయ్ జనం ఎప్పుడు రాకుండా ఎప్పుడు చదువుతుందో అనుకున్నాను కదా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు మంచి వాళ్ళు అంటే శ్రేష్టమైనటువంటి అరవైనటువంటి కళ్ళ తప్పులు మనసులో ఉండాలంటే అంతేగా నిద్రపోవడానికి ఆలోచన చెప్పండి. సో మనందరం చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తును పోలిన వారంగా ఉండాలి కదండి. నేను ఒక వచనాన్ని చాలా రోజులుగా చదువుతున్నాను, మరి మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. పోయిన ఆదివారం కూడా చదివిన అనుకున్నాను నేను, బట్ ఈ సందర్భంగా నేను చదవడం మీకు మంచిదని తలుస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 Corinthians chapter 3. అక్కడ స్వాతంత్రమును మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమవలే ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం స్వతంత్రులుగా చేయడానికి లోకానికి వచ్చారు. ఒక మాట నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తున్నాను. మన దేశానికి 47వ సంవత్సరం 1947 ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం వచ్చింది కదండి. ఇండిపెండెన్స్ డే అంటాం కదా. తర్వాత దాని రాజ్యాంగాన్ని రాసి అన్ని చేసిన తర్వాత 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆవిష్కరించినప్పుడు అది గణతంత్ర మరి రాజ్యంగా మరి అంటే రిపబ్లిక్ స్టేట్ కంటే సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ప్రకటించబడింది. అంటే తమ యొక్క దేశ నాయకులు తామే ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి అనుభవం జనవరి 26వ తేదీ 1950 భారతదేశానికి వచ్చింది. అప్పటి వరకు మరి గవర్నర్ జనరల్ అనేవారు, రాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తిని గవర్నర్ జనరల్ అనేవారు. వారిని బ్రిటిష్ మరి అప్పుడు విక్టోరియా ఆమె నియమించేవారు. లాస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆయన భారతదేశానికి గవర్నర్ జనరల్ కానీ ఇప్పుడున్న రాష్ట్రపతి స్థానంలో ఆయన ఉండేవారు. ఆయన తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి సలహా సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ సలహా సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఉంది. ఆ ప్రకారంగా రాజాజీని గవర్నర్ జనరల్గా చేశారు. ఈ జనవరి 26 తర్వాత రాష్ట్రపతి ఎలక్షన్ ఎన్నికలు జరిగిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఇది రాజకీయమైనటువంటి స్వాతంత్రాన్ని సృష్టించారు. దేశానికి వ్యక్తులకు స్వాతంత్రం, దేశం సంపూర్ణమైన స్వాతంత్రం పొందింది ఎప్పుడు? జనవరి 26. అందుకని రిపబ్లిక్ డే చాలా ప్రాముఖ్యమైనది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీకు నిజమైనటువంటి స్వాతంత్రము లభిస్తుంది. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభువే ఆత్మ. నువ్వు సంఖ్యలో ఉన్నా, చెరసాలలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ప్రభు నీతో ఉంటే నీకు సంపూర్ణమైన స్వాతంత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది భక్తులు, ఎంతో మంది రిచర్డ్ హూంబ్రాండ్ రొమేనియాలో ఒక యూద సేవకుడు, ఆయన గొప్ప సేవకుడు. 10 సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. పగలేదు రాత్రి తెలియని పరిస్థితుల్లో ఆయన అండర్ గ్రౌండ్స్ లో చేశారు. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. అందరూ కొద్దిమంది ఏం చేసేవారట, డంజన్, ఆ సమాధి లాంటి ఆ చెరసాలలో తమకున్నటువంటి సంఖ్యలను బట్టి మోగిస్తా ప్రభువాన్ని మాటించినటువంటి ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని ఎవరు తీసివేయలేదని చెప్పి దేవుని స్తుతిస్తూ ఆరాధన